చిగురుగా కనబడిన యేసు ప్రభువారు నీడవలే కనబడుచూ ఉన్నారు. ఇశ్రాయేలులైనటువంటి వారు ప్రయాణం, వారికి నీడ లేదు. నీడనిచ్చేటువంటి మహావృక్షములేమీ వారికి కనబడవు. వారు వెళ్ళినటువంటి మార్గమంతయు రాళ్ల మార్గము, ఎడారి మార్గము, వేడిగాలులు వీస్తూ ఉండేటట్టి మార్గము. ఎంత ప్రయాణము చేసినా ఎక్కడ కూడా ఆగి ఈ నీడను నిలిచి సేద తీర్చుకుందాం అనుకోవడానికి అవకాశమేమీ లేనటువంటి దారులవి. ఇజ్రాయెల్ దేశమునకు వెళ్ళిన వారు కానీ, లేక గల్ఫ్ దేశాలకు వెళుతున్నటువంటి వారు కానీ ఈ మార్గాలు ఎలాగుంటావో చూస్తారు. ఇజ్రాయెల్కు వెళ్ళిన వారు చాలా వరకు అక్కడి నుండి ఈజిప్టు దేశానికి కూడా వెళ్తారు. ఈ దారంతా కూడా మనకు ఈ రాళ్లే కనబడతాయి, కొండలు కనబడతాయి. అయితే ఈ ఎండలో వెళ్ళేవారు ఏం కోరుకుంటారు అంటే నీడ కోరుకుంటారు. పూర్వకాలంలో మనం చదువుకున్నాం అశోక చక్రవర్తి గారు, ఆయన రోడ్లకు ఇరువైపులా చెట్లు వేయించారు అని. అందరూ పాదచారులే గనుక ప్రయాణాలు చేసేటటువంటి వారికి అలసట లేకుండా ఉండు నిమిత్తము చెట్లు నాటించారు అని. ఇప్పుడు కూడా మన దేశంలో అనేక త్రోవల్లో రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఉంటూ ఉంటాయి. ఈ రోడ్లు వెడల్పు చేయడాన్ని బట్టి ఆ చెట్లు తొలగించాల్సిన అవసరత ఏర్పడింది. కానీ చెట్టు వద్దని ఎవరు అనుకోరు, అడవులు వద్దు అని ఎవరు అనుకోరు. మన దేశంలో కూడా చాలా అడవి భూమి అది కొట్టివేయబడుతున్నది, చెట్లు నరికివేయబడుచున్నవి. వేల కిలోమీటర్లు, వందల కిలోమీటర్ల అడవి కొట్టివేయబడిందని నిన్న చదువుకున్నాం. అలాగూ చేస్తే నీడ దొరకదు. మనం కూడా ఒక నీడ కోసమని ఏమంటామో, ఏదో ఒక చిన్న నీడ, చిన్న గూడు వేసుకుందామని ఈ ఇల్లు కట్టుకుంటున్నానండి అని ప్రతి వారు కూడా ఒక గూడు కోసం, ఒక నీడ కోసమై ఇల్లు కట్టుకుంటారు. నీడ కోసమై, గూడు కోసమై. చిన్ని పక్షి కూడా తన గూడును ఎవరు అల్లి తనకు ఇవ్వరు. ఒకవేళ ఏమైనా ఇస్తే పంజరాన్ని తయారు చేస్తారు, పక్షికి స్వేచ్ఛ లేకుండా చేయడానికే తప్ప ఎగిరి వెళ్ళడానికి వీలుండదు పంజరములో ఉన్న పక్షికి. ఈ లోకములో చాలా మందికి వారి జీవితం ఎలాగుందంటే ఎండలో ఉన్నట్టే ఉంది, వడగాలిలో ఉన్నట్టే ఉంది. వేడిమి తట్టుకోలేకపోతే ఈ శరీరములో ఉన్నటువంటి శక్తులు నిర్వీర్యమైపోతాయి. తద్వారా సమసిల్లిపోతారు, మాట్లాడలేరు, కన్నులు తెరవలేరు. చెప్పాలంటే వారిని చూచినప్పుడు చచ్చిపోయారేమో వీరు అన్నట్టు అనిపిస్తుంది. శ్రమల ఎండలు అలాగూ ఉన్నవి. ఆ శ్రమలు ఎలాగున్నవో దైవజనుడు కూడా ఆ పగలు, పగవారి పగలు, పగలు కంటే పగవారి పగ ఇంకా తీవ్రంగా ఉందని వర్ణించాడు దేవుని దాసుడైనటువంటి బైబిల్ మిషన్ స్థాపకులైనటువంటి అయ్యగారు. నీడలేనటువంటి జీవితాలు. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, పలకరించేవారు లేరు, పడుంటే నా దగ్గర నాకు కావలసినవి లేవు, డబ్బులు లేవు, తినుటకు తిండి లేదు, కట్టుకోవడానికి సరి అయిన దుస్తులు కొనుక్కునేటట్టి సామర్థ్యము లేదు. ఎందరో అనాథలైపోతున్నారు. కళ్ళ ముందే తల్లి చనిపోయిన వాళ్ళు, తండ్రి చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, భార్య చనిపోయిన వాళ్ళు. నీడలేని జీవితం అయిపోయింది. కానీ దేవుడు అంటున్నాడు, నీడ లేదని, ఎండలో ఉన్నామని, తాళుకోలేనట్టి శ్రమల్లో మ్రగ్గిపోతున్నామని
ఎవరు భావిస్తున్నారో వారందరి కొరకు దేవుడు వ్రాయించినటువంటి మాటలు. కీర్తనల గ్రంథములో 36వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 36 7వ వచనం. దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. దేవా నీ కృప ఎంతో అమూల్యమంటే, మూల్యమంటే ధర, వెల కట్టడానికి వీలు కానంత గొప్పది నీ కృప. ఏమి లేకపోయినా అన్నిటికంటే విలువైన వాడవు, అన్నిటికంటే విలువైనది నీ కృప ఉన్నది. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులకు నీవు ఎలాగున్నావంటే నీడగా ఉన్నావు. నీ చేతులు ఎలాగున్నావంటే పక్షి పిల్లలకు పక్షి రెక్కలు ఎలాగూ నీడ ఇస్తున్నవో, నీడంటే దాచుట కొరకు రెక్కలు చాచుచున్నవో, ఎత్తుకొని వెళ్ళేటట్టి వాటి కోసం దొరకకుండా చేయడానికి చాటున ఉంచుచూ ఉన్నవో, నీవు కూడా ఏం చేస్తున్నావు? నరులకు నీడగా ఉన్నావు. కాబట్టి నరులందరూ ఎక్కడున్న వారైనా, మానవులైన ప్రతి వారు పరిగెత్తుకుని వచ్చి దేవుని యొక్క నీడకు రావలసిన వారై ఉన్నారు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. ఇది ఎవరైతే దేవునితో మనవి చేసుకుంటారో ఎలాగూ ఎప్పుడూ కూడా వారు శత్రువు చేతికి చిక్కరు. శత్రువు వచ్చి నీకు కీడు చేయలేడు. సాతాను వచ్చి నీకు కీడు చేయలేడు. నీ విరోధులు కీడు చేయలేరు. దేవుడు తన బిడ్డలను దాచలేదా? హాని చేయాలని దొమ్మిగా వచ్చిన మనుష్యుల కన్నులు కనబడకుండా చేశాడు సొదొమలో. ప్రవక్త అయినటువంటి ఎలీషా గారికి హాని చేయాలని ఏకంగా సైన్యమే వచ్చింది. ఒక రాజు దైవజనునికి విరోధి అయి శత్రు సైన్యమును పంపించినప్పుడు ఎలీషా గారిని చూడగలిగారు ఆ శత్రువులు. చూడలేని వారు ఎలీషా గారిని ఎలా పట్టుకోగలరు? ఎలీషా గారికి హాని ఎలాగూ చేయగలరు? అది మాత్రమే కాదు, ఎలీషా గారి పక్షముగా ఒక సైన్యం వచ్చింది. రాజు పంపినటువంటి, సిరియా రాజు పంపినటువంటి సైన్యం ఒక ప్రక్కనుంటే, దేవుడు పంపిన సైన్యము ప్రవక్త దగ్గర ఉంది. ఒక్కని దగ్గర ఒక సైన్యం ఉన్నది. ప్రజలందరి పక్షముగా ఒక సైన్యం అయితే, ప్రభు బిడ్డల పక్షముగా, ప్రభుదాసుల పక్షముగా, నేనొక్కడిని నా పక్షముగా, నీ ఒక్కడివే అయ్యా అమ్మా నీ పక్షముగా ఒక సైన్యమును దేవుడు ఉంచాడు. ఈ రోజుల్లో ప్రపంచంలో సైన్యములు ఉన్నవి. ఒక సైన్యం ఒకప్పుడు గెలుస్తుంది, ఇంకొప్పుడు ఓడిపోతుంది. ఓటమి విజయము ఈ రెండు చవి చూస్తున్నాయి సైన్యములు. కానీ దేవుని సైన్యమునకు ఓటమి లేదు. దేవదూతల సైన్యమునకు ఓటమి లేదు. దేవుని సేవకునికి, విశ్వాసికి. అందుకే ముందన్నాను, అనుకోనని కొన్ని పరీక్షలు ఎదురు కావచ్చు, కానీ భయపడొద్దు. బలపరుచుకుంటాడు దేవుడు, నిలబెట్టుకుంటాడు దేవుడు, అందరికీ కనబడేలా చేసుకుంటాడు దేవుడని నేను అనుకోకుండానే ఆ మాటలు పలుకవలసి వచ్చింది ప్రభు యొక్క నడిపింపును బట్టి. ఇప్పుడు అంటున్నాను, యుద్ధము లేదు అనడం లేదు, శత్రువు లేడు అనడం లేదు. శత్రువులు ఉన్నారు, యుద్ధములు ఉన్నవి. దండు వలె నీ మీదికి వచ్చేటట్టు వారు ఉన్నారు. కానీ ఒకటే ధైర్యము, దేవుని నీడలో నీవు ఉన్నావు.